నామానికి స్తోత్రం. విశ్వాసముతో ప్రభు సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. షాలోం. ప్రభు వారు మిమ్మల్ని దీవించును గాక. చాలా సంతోషం అండి. ప్రభు సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని ప్రభువారు మనకిచ్చి ఉన్నాడు. ప్రభువుల సంస్కారములో పాల్గొనే గొప్ప భాగ్యాన్ని కూడా ప్రభువారు మనకిచ్చి ఉన్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు విశ్వాసము ఉండాలండి. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏందంటే లూదియమ్మ గారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని సన్నిధికి వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, అడుగు వారందరికీ ప్రతిఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ఎలా అంటే, ప్రభు సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డలు కూడా అంట ప్రభు మాకు ప్రతిఫలము దయచేస్తారు అని నమ్మాలంటండి. నమ్మి విశ్వాసముతో రావాలంట. విశ్వాసము లేకపోతే ప్రభువుకు ఇష్టలుగా ఉండలేమంటండి. ప్రభు సన్నిధికి ఆశతో రావాలి. ప్రభు సన్నిధికి నేను దేవుని సన్నిధిలో పాల్గొనాలి, నా దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన కృతజ్ఞత చెల్లించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన సన్నిధిలో కొద్ది క్షణాలు గడపాలి అనే ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలండి. విశ్వాసముతో రావాలి. నీలో విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా నీవు ఉండవు. దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు లేకపోతే దేవుని సన్నిధిలో దేవుని కార్యాలను నీవు ఎప్పటికీ చూడలేవు. ఎప్పటికీ చూడలేవు. విశ్వాసముతో వస్తే దేవుని సన్నిధిలో అద్భుతాలు చూడగలుగుతావు. దేవుని సన్నిధిలో ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు. దేవుని సన్నిధిలో మహిమ కార్యాలను నువ్వు చూడగలుగుతావు. అటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధికి వచ్చేవారంట విశ్వాసముతో రావాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నదంట. స్తోత్రం. హల్లెలూయా. అదే విశ్వాసం అండి. విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నువ్వు నిరీక్షించి ఎదురు చూస్తే, దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది పొందుకునే వరకు ఎదురు చూడడమే విశ్వాసం అంట. ఆమేన్. హల్లెలూయా. అదే నిజమైన విశ్వాసం అండి. కనుక నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకంట రుజువునై ఉన్నదంట విశ్వాసం అంట. మరి ఆ విశ్వాసం నీకున్నదా? నమ్మితే అదృశ్యమైన కార్యాలను చూడగలవు. రాత్రి చూసుకున్నాం కదా వాక్యములో, నోవాహు అదృశ్యమైన వాటిని చూడగలిగాడు. ఏమిటది? ఏమిటి అదృశ్యము? నోవాహు కాలములో ఏమిటంటే, దేవుడు చెప్పాడు, నోవాహు పుట్టింది మొదలుకొని ఆకాశము నుంచి వర్షము పడుట చూడలేదండి. వర్షం పడుట అరుదు. కానీ దేవుడు చెబుతున్నాడు నోవాహుతో, ఏమిటి అదృశ్యం అంటే, ఇదిగో నేను వర్షాన్ని కురిపించబోతున్నాను, జల ప్రళయాన్ని రాబోతుంది, ఈ ప్రపంచం మొత్తము కూడా, ఈ భూమి మీద మొత్తము కూడా నీళ్లు నిండబోతున్నాయి గనక నీవు నీ కుటుంబము కొరకు నీవు ఒక ఓడను ఏర్పాటు చేసుకో అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీళ్లు లేని చోట ఓడ ఉపయోగపడుతుందా? నీళ్లు లేని చోట ప్రయాణం చేయడానికి వాహనాలు కావచ్చు, లేకపోతే ఒంటెల మీద ప్రయాణం అంతేగాని నీళ్లు లేని చోట నేలంతా ఎండిపోతే ఓడ చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? కదులుతాదా అది? కానీ దేవుడు అంటున్నాడు, భూమి అంతా నీళ్లతో నిండబోతుంది,
వర్షం కురిపించబోతున్నాను, జలప్రలయం రాబోతుంది అని దేవుడు చెబితే నోవాహు అది వరకెన్నడూ చూడని ఆ విషయాలనంట నమ్మాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం నుంచి వర్షం పడుతుందని నమ్మాడు, జలప్రలయం భూమి మీదకి రాబోతుందని నమ్మాడు, ఈ భూమి మునుగుబోతుందని నమ్మాడు, నా కుటుంబాన్ని రక్షించుకోవాలని నమ్మాడు, నా కుటుంబం కొరకు దేవుడు చెప్పినట్టుగా ఆయన స్వరాన్ని విన్న నేను ఓడని చేసుకోవాలని నమ్మాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి అదృశ్యం అంటే జలప్రలయం వస్తుందనేది కంటికి కనిపించలా, కానీ నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. అంతే అదృశ్యమైనవి. కొన్ని అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు, అది అసాధ్యమే, కానీ అదృశ్యమైనవి నమ్మితే అసాధ్యమైనవి దేవుడు అంట సాధ్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే దేవుని కార్యాలు చూస్తామండి. క్రైస్తవ జీవితము విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నమ్మాలి, ప్రభువు చేస్తాడు అని నమ్మితే గొప్ప కార్యాలు చూడగలుగుతాం. నమ్మాలి, అంతేనండి. నమ్మకం. ప్రభువు చెప్పినట్టుగా నమ్మితే గొప్ప కార్యాలు చూస్తామండి. యేసుక్రీస్తు వారు ఆ మట్టి బాలన్నిటిని కూడా ఆ నీళ్లతో నింపమన్నాడు. ప్రార్థన చేసి ఆ నీళ్లు శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారిపోయినాయి అంట. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అండి. విశ్వాసముతో దేవుని కార్యాలు చూస్తామండి. నమ్మాలి, ప్రభువు చేస్తాడు అని నమ్మితే ప్రభువు కార్యాలు కొక్కలుగా మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంట. నువ్వు నిరీక్షణ ఉంచితే నువ్వు ఏదైతే అడిగావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, దేని కొరకు విశ్వాసము కలిగి ఉన్నావో అది నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము నమ్మాడు విశ్వాసముతో. అదృశ్యమైనవి ఏమిటంటే ఆకాశములో నక్షత్రముల వలె, భూమి అందరి ఇసుక రేణుముల వలె అటువంటి సంతానాన్ని ఇస్తాను, నీ సంతానము ఎవడో లెక్క పెట్టలేని సంతానము నేను నీకు ఇస్తానన్నాడండి. అది అదృశ్యం. కనబడుతుంది ఆయన కంటికి? కనిపించదు. నమ్మాడు. ఈరోజు ప్రపంచం మొత్తము కూడా అబ్రహాము సంతానము, అబ్రహాము కుమారుడైన యాకోబు వంశములో వచ్చినటువంటి ఆ యాకోబు పేరు మీద, ఇశ్రాయేలు పేరు మీద ఒక దేశమే ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు గొప్పవాడు. నమ్మితే దేవుని కార్యాలు చూస్తామని అంత విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంది. క్రైస్తవులకు విశ్వాసము కావాలి. ప్రియ దేవుని బిడ్డరా, బంగారు శిరీష ప్రార్థన, ప్రభువా నింద తొలగించయ్యా. చుట్టుపక్కల వారు అంటున్నారు, ఇరుగు పొరుగు వారు అంటున్నారు, ఇదిగో మీ మరదలకి పిల్లలు లేరు, నువ్వు ఇంటికి వచ్చావు, నువ్వు యేసుని నమ్ముకున్నావు, నీకు ఇంక పిల్లలు పుట్టరు అని అంటున్నారంట. బాధపడుతుంది. వీళ్ళందరూ ఇలా అంటున్నారు, నీకు పిల్లలు పుట్టరు, నీ మరదలకు కూడా పుట్టలేదు కనుక నీకు పిల్లలు పుట్టరు. ఒకటే ప్రార్థన చేసింది, నింద తొలగించని అన్నలాగా ప్రార్థించమ్మా. ప్రార్థన చేశారు. డిసెంబర్ నెలలో నీ చిత్తమైతే సహాయం చేయమన్నారు. దేవుడు సహాయం చేశాడు. మొదటి నెల వచ్చింది, 3వ నెల వచ్చింది. 3వ నెలలో బిడ్డకేదో సమస్య అన్నారు కడుపులో. ప్రార్థన చేశాం. 5వ నెల 4వ నెల ఇంకో సమస్య, 5వ నెల ఇంకో సమస్య, 6వ నెల హార్ట్లో హోల్ ఇంకో సమస్య, 7వ నెలలో ఒక సమస్య, 8వ నెల ఉమ్మ నీరు తక్కువ, 9వ నెల బ్లడ్ లేదు. ఏదో ఒకటి ప్రభువు ప్రతి మెట్టును ఎక్కిస్తూ విశ్వాసముతో 10వ నెలలో తీసుకొచ్చి లాస్ట్కి 9వ నెలలో డెలివరీ కష్టం అన్నారు. లాస్ట్కి బిడ్డ అంట కావాల్సిన స్థితికి తిరిగిందంట డెలివరీకి 2 రోజుల ముందు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా. చక్కటి ప్రసవం, చక్కటి సుఖప్రసవం అయింది. చక్కటి కుమార్తెను దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఏంది కుమార్తె అంటే నవ్వుతున్నారు? స్తోత్రం, హల్లెలూయా. అంటే పిల్లలు కదా, దేవుడిచ్చిన వాళ్ళు నింద తొలగిచ్చారా? సంతోషపడాలి మనం. ఆమేన్, హల్లెలూయా. అసలు లేకుండా పిల్లలు ఉండడం బెస్టా, ఎవరో ఒకరు ఉండడం? దేవుడు ఇచ్చాడండి. ప్రార్థన చేసాం, దేవుడు సమస్తం చేయగలడు, కానీ మళ్ళీ పరీక్షిస్తాడండి.
ఇచ్చే ముందు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నిన్ను నియమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కొద్దిలో విశ్వాసంగా ఉంటే ఇంకొన్ని ఇస్తాడు. ఇచ్చిన దాంట్లో నువ్వు విశ్వాసాన్ని కోల్పోయి నీ ఇష్టంగా జీవిస్తున్నావు అనుకో, ఉంటారా? ఏమండి? కానీ దేవుడు గొప్పవాడు. వాళ్ళు అన్నారు, నిజమే పాస్టర్ గారు, నిందను తొలగించాడు సాలయ్య అన్నారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా. నేను విషయం చెప్తుంటే మీలో కొంతమంది అంటున్నారు, అంటే మీకే అయ్యో అనిపిస్తుంది. వాళ్ళేమన్నారు, నిందను తొలగించాడు చాలు పాస్టర్ గారు. అది విశ్వాసం అండి. ఆమేన్, హల్లెలూయా. అంతేగానా నాకొద్దు ఏంది దేవుడు ఏం చేశాడు? ఎంతమంది లేరండి? మగపిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు మన సంఘంలో మగపిల్లల్ని ఇచ్చారు. మరి ఇచ్చినాక వాళ్ళు చర్చిలకు వస్తున్నారా? భర్త రాట్లా, భార్యలు రాట్లా, పిల్లలు రాట్లా. కానీ ఈ కుటుంబము 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారం వారం మన చర్చికి వచ్చారండి. ఏంటంటే విశ్వాసం ఎక్కడండి? ఊర్లో ఉండి 10 అడుగులు వేయలేక చర్చికి రాలేకపోతున్నాం. నేను అంటాను, అందుకే 10 నెలల్లో 10 శ్రమలు వచ్చినా దేవుడు తప్పించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఎంత గొప్ప దేవుడు అండి. నేను అంటాను, ఎవరి వాని విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యాలు చేస్తాడని. కొద్దిగా చేసినప్పుడు కొద్దిలో నమ్మకంగా ఉండాలి, ఇంకా పెద్దవి కూడా దేవుడు చేస్తాడు. కొద్దిలోనే నువ్వు నమ్మకం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే పెద్దవి చేస్తాడా? ఏమండి? చేయడు. కొంచెంలోనే నమ్మకంగా ఉండి, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, పెద్ద కార్యాలు కూడా చేయగలవని విశ్వసిస్తే అద్భుతాలు దేవుని యొద్ద నుంచి మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము నమ్మాడు, నోవహు నమ్మాడు. నోవహు దేవుని స్వరాన్ని విని నమ్మాడు. నోవహు 100 సంవత్సరాలు ఆ జనాంగానికి బోధిస్తే ఎవరూ నమ్మలేదు. కానీ నోవహు ఒక్కడే నమ్మాడు. నోవహును బట్టి వారి కుటుంబం మొత్తము కూడా రక్షింపబడిందంట. స్తోత్రం, హల్లెలూయా. మరి మనం నమ్ముతున్నావా? నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి నమ్మాలండి. మొదట విశ్వాసం అండి. విశ్వాసముతో నమ్మాలి. రక్షణకు ముందు నేను నమ్మానండి. 2 పడవల మీద కాలేసే సమయంలో బాప్తీసానికి సిద్ధపడుతున్నప్పుడు, మ్యారేజ్కి ముందు ఏదో పెళ్లి బాప్తీసం కాదండి. నేను నా మనసును మార్చుకున్నాను, మారు మనసు పొందాను, ప్రభువుని వేడుకున్నాను. ప్రభువా ఈ 2 పడవల మీద నేను కాలు వేయనయ్యా. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఏ సమస్య వచ్చినా నీలోనే నిలబడతానయ్యా. నిన్నొక్కడే నమ్ముకుంటాను. నీవే గొప్ప దేవుడు, నువ్వు సజీవుడవయ్యా. నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు నీవే అని సంపూర్ణంగా నన్ను నేను దేవునికి సమర్పించుకొని, దేవునితో నిబంధన చేసుకొని, నేను మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో నేను రక్షింపబడ్డాను. ఆమేన్, హల్లెలూయా. మారాలండి, మార్పు కనబడాలి. మార్పు లేని జీవితాలు వ్యర్థమండి. కొద్దిమంది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నారు, కానీ మార్పు లేదు. నెలలో ఒక్కసారి మందిరాలకు వచ్చే వాళ్ళు ఉన్నారు, నెలలో 2 సార్లు వచ్చే వాళ్ళు ఉన్నారండి, నెలంతా రాని వాళ్ళు ఉన్నారు. ఎక్కడ నీ విశ్వాసము? ఎక్కడ నీ భక్తి జీవితము? దేవుడంటే భయం ఉండాలి, భక్తి ఉండాలండి. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీ కొరకు సమస్తాన్ని ఆ పరలోక రాజ్యములో, ఆ యొక్క దేవుని సన్నిధిలో నిత్యము దేవదూతల చేత కొనియాడబడే భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు సర్వసాధారణమైన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడు నీ కొరకు వచ్చి కల్వరి శిలువలో యాగమయ్యి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెడితే, అన్ని త్యాగము చేసిన దేవుని సన్నిధికి నీవు నీ సమయాన్ని త్యాగము చేసి రాలేకపోతున్నావు. ఎంత ఇదండి ప్రియ దేవుని బిడ్డలారా.
అన్ని విడిచిపెట్టి ఆయన నీ కొరకు నా కొరకు వస్తే ఒక ఆదివారపు దినమందు, అయ్యా నీ కాపుదల నాకు కావాలయ్యా, గడిచిన వారమంతా కాపాడావయ్యా, ఇదిగో మరుసటి వారమంతా మమ్మల్ని కాపాడు ప్రభువా అని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సహాయాన్ని కోరుకోవడం మానివేసి నీకు ఇష్టముగా మందిరాన్ని విడిచిపెట్టి నీకు ఇష్టమైన మార్గాల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు. మందిరానికి వెళ్ళలేదే అన్న బాధ నీ హృదయానికి కూడా కలగడం లేదు. ఏమి విశ్వాసం అండి మీది, ఏమి భక్తి జీవితం ప్రియ దేవుని బిడ్డలారా? బాధ ఉందా? లేదండి. వెళ్ళలేదనే బాధ లేదు. ఆరాధనకి వెళ్ళలేదే, దేవుని సన్నిధిలో గడపలేదే, ప్రార్థించలేదే, వాక్యం వినలేదే అన్న బాధ కొంచెము కూడా మీ హృదయంలో కలగడంలా అంటే మీకు సరైన మారు మనసు లేదు. మీరు ఆత్మీయంగా లేరు కనుక అది అటువంటి జీవితం మీకు లేదండి. బాధ, దేవుని సన్నిధిలో గడపలేకపోతే హృదయం బాధ. దావీదు మహారాజు, అయ్యో ఆ దేవుని మందిరపు ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఆ దేవుని మందిరపు ఆవరణాలు చూడాలని కోరహు కుమారులు దావీదు వీరందరూ ఆశపడుతున్నారంటండి. మనకుందా ఆశ? ప్రియ దేవుని బిడ్డలారా, కరోనా సమయంలో మందిరాలకు రావడము కష్టం. గృహాల్లో ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళమండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినముందు చక్కగా మందిరాలకు వస్తున్నాం. మందిరపు ద్వారాలు తెరవబడుతున్నాయి. ఏ ఆటంకము లేదు, ఏ రోగాలు లేవు, ఏ సమస్యలు లేవు. చక్కగా మందిరంలో అడుగు పెట్టొచ్చు, చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. గొప్ప భాగ్యం ఇస్తే ఆ విలువ తెలియడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విలువ తెలియట్లా మీకు. మందిరాన్ని విడిచిపెట్టొద్దండి. విశ్వాసం ఉంచితే నువ్వు మందిరానికి పరుగులు తీస్తూ వస్తావండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4. విశ్వాసమును బట్టి హేబేలు స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటే అర్పించింది? హేబేలు. ఎవరండి? హేబేలు. నోవహు కాదు, హేబేలు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమును బట్టి హేబేలు అంట శ్రేష్టమైన బలి అర్పించాడంట. దేన్ని బట్టి అంట? విశ్వాసాన్ని బట్టి అండి. దేన్ని బట్టి? అంతేనా? దేవుని సన్నిధికి అర్పణలు ఇచ్చేవాళ్ళు దేంతో ఇస్తారు? విశ్వాసాన్ని బట్టి. కొంతమంది బాధతో ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది కష్టంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది అంట కృతజ్ఞతాభావముతో, విశ్వాసముతో, నా జీవితాలని మార్చిన దేవుడు, నన్ను బ్రతికిస్తున్న దేవుడు, ఆ ఘనమైన దేవుడు అని చెప్పి కృతజ్ఞతాభావముతో, విశ్వాసముతో ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ విశ్వాసాన్ని బట్టి హేబేలు అంట దేవునికి బలి అర్పిస్తే ఆ బలి దేవుడు అంగీకరించాడంట. ఆమేన్, హల్లెలూయా. మరి నీవిస్తున్న అర్పణలు దేవుడు అంగీకరిస్తున్నాడా? మరి నీవిచ్చే అర్పణలు విశ్వాసముతో ఇస్తున్నావా? దేవుడు అంగీకరించాలంటే అంట విశ్వాసముతో అర్పించాలంట. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసముతో ప్రార్థించాలి, విశ్వాసముతో దేవుని మందిరానికి రావాలి, విశ్వాసముతో అర్పణలు అర్పించాలి. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ 5వ వచనములో ఆ విశ్వాసాన్ని బట్టి కొనుపోబడెను. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడంట. అదే విశ్వాసాన్ని బట్టి హానోకంట మరణము చూడకుండా ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస వీరులండి. మనం విశ్వాసముతో రావాలండి. నిజంగా అంటాను, విశ్వాసముతో ప్రార్థిస్తే దేవుడు కార్యాలు చేస్తాడండి. ఈరోజు ఒకవేళ నువ్వు పొందుకోకపోవచ్చు, మరొక రోజు దాన్ని పొందుకుంటామండి. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ప్రియ దేవుని బిడ్డరా. నమ్మితే దేవుని కార్యాలు చూస్తాం. క్రైస్తవులు అంటే మొదట విశ్వాసం ప్రధానం. క్రైస్తవులు అంటే క్షమించే గుణం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా.
కనుక విశ్వాసముతో ఉంటే దేవుని కార్యాలను మనము చూడగలము. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపకుండా ఆమేన్, హల్లెలూయా. చూసారండి, విశ్వాసముతో ప్రార్థిస్తే ఆ కొండ కూడా మనకు లోబడుతుందంట. విశ్వాసముతో ప్రార్థిస్తే ఘనకార్యాలు చూడగలుగుతాం. విశ్వాసంతో ప్రార్థిస్తే కంబల చెట్టు సముద్రములో నాటబడమంటే వెళ్ళి నాటబడుతుందంట. స్తోత్రం, హల్లెలూయా. అంటే నమ్మిక ఉంచాలంట. అవిశ్వాసం, అపనమ్మిక లేకుండా ఉంటే దేవుని కార్యాలు చూస్తాం. అవుతుందో అవదో, ఆలస్యం అవుతుంది, ఏం జరుగుతుంది అని అనుకుంటే దేవుని కార్యాలను చూడలేవండి. ప్రభు చేస్తాడు అని నమ్మితే దేవుని కార్యాలను చూస్తామండి. నేను నమ్మాను, ప్రభు అన్ని కూడా ఒకదాని వెనక ఒకటి జరిగిస్తూ వస్తున్నాడండి. మందిరం స్థలానికే డబ్బులు లేవు, ప్రభు సమకూర్చాడు. స్థలానికి డబ్బులు ఇస్తే ఒక 2 సెంట్లు స్థలం కొన్నాం. అటు ఇటు తిరిగి ఎట్లో గట్లా ఉన్న డబ్బులతోనే పునాది వేసి బెల్ట్ వేసినాక ఆటంకం వల్ల ఆగిపోయింది. ఏంది ప్రభువా, కష్టపడి 2 సెంట్లు ప్రార్థన చేశాము, ఏంది ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ఆంటీ గారిని దేవుడు ప్రేరేపించాడు. 150 సెంట్లు స్థలాన్ని వారి ద్వారా దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దాంట్లో 10 అడుగులు చర్చ అనుకుంటే 45-22తో పెద్ద చర్చ కట్టడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, 1 సెంటు కొనలేని స్థితి 2 సెంట్లు కొన్నాం. ఎట్లా కొట్ట ఉన్న 2 సెంట్లు పోయింది. దేవుడు పెద్దది ఇస్తానంటున్నాడు, నమ్మాలా? ఉన్నదే పోతే. కానీ ప్రభు గొప్ప దేవుడు. అంతా చెబుతుంటే నిజమేనా అనిపిస్తుంది. కానీ 1 సెంటు లేనోడికి 2 సెంట్లు, 2 సెంట్లు పోతే 150 సెంట్లు రావడం ఏంటంటే అది ఎంత గొప్ప కార్యాలండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యాలు కంటికి కనిపించవు, కానీ నమ్మాలి, చేస్తాడు. సమయం కోసం ఎదురు చూడాలి. ఎప్పుడో 2018లో దేవుడు మాట్లాడితే 2024లో 25లో, స్తోత్రం, హల్లెలూయా, 24లో కొంటే 25లో దారి చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 2 ఇది 5 7 సంవత్సరాలు. దేవుడు గొప్పవాడండి. మొదట కొద్దిగా నుండి నేను తుదకు మహాభివృద్ధి నందుదు అన్నాడు. కొద్దిగా ఉండొచ్చు మనం, కానీ ప్రభువును నమ్మితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక దేవుని కార్యాలను మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడండి. చిన్న షెడ్ అనుకుందాం, అది కాస్త పిల్లర్స్ అయింది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ఏది అడిగినా ప్రభు కార్యాలను చూడగలమండి. అవిశ్వాసము లేకుండా అడగాలి ప్రియ దేవుని బిడ్డారా. ఏమి లేకుండా? అవిశ్వాసము లేకుండా. మన దేవుడు గొప్పవాడండి. ఒక సహోదరి గొప్ప సాక్ష్యం, విశ్వాసముతో అడిగింది. ఇది చెబుతుంటే నిజమేనా అని మనకు అనిపిస్తుంది, కానీ శైలి సహోదరి దేవుడు కార్యాలు చేస్తాడు, గొప్పవాడు. ఒక సహోదరికి కుమారుని కోల్పోయిందండి. కుమారుడు చనిపోయాడు. వారు దూరంగా వేరే స్టేట్లో ఉన్నారండి, వేరే స్టేట్లో ఉన్నారు. తన భర్త జాబ్కి వెళ్ళాడు, కానీ ఆమెకి మనశ్శాంతి లేక బాధలో కృంగిపోయిందంట. చాలా బాధల్లో ఉంది. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక సేవకుడు ఆమె గృహానికి వచ్చాడు. వచ్చి, అమ్మా మీరు కష్టాల్లో ఉన్నట్టున్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా అని ఆ సేవకుడు ఆ సహోదరి కొరకు ప్రార్థన చేశాడు. చేసి, నీ బాధ దేవునికి తెలుసు, బిడ్డలు కోల్పోయాను బాధపడుతున్నావు, మరలా తిరిగి కోల్పోయినవి దేవుడు ఇవ్వగలడు
అని ధైర్యపరిచి ప్రార్థన చేసి వెళ్ళాడు. తర్వాత కొన్ని రోజులకి దేవుడు ఆమెను దర్శించాడు. ప్రెగ్నెంట్ వచ్చిందండి. ప్రెగ్నెంట్ వచ్చింది, కానీ 3వ నెల వచ్చింది. తన మనసులో ఒక కోరిక పడింది. ఏం కోరిక అంటే, నేను కోల్పోయిన బిడ్డ గురించి నేను బాధపడుతున్నాను కదా, అటువంటి పోలికలతో బిడ్డ వస్తే ఆ బాధను నేను మర్చిపోతాను అని మనస్సులో అనుకున్నాను. అనుకొని దేవుణ్ణి అడుగుతుందంట, అయ్యా నా బిడ్డకప్పుడు విధంగా ఆపరేషన్ జరిగింది, ఆ పలానా బిడ్డ కనుక అదే పోలికలతో నాకు బిడ్డను దయచే ప్రభా అని 3వ నెల నుంచి ప్రార్థన ప్రారంభించిందంట. ప్రెగ్నెంట్గా ఉంది, కానీ ఉపవాసం ఉంటుందంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8, 9వ నెల తన భర్త అంటున్నాడంట, దేవుడు ప్రెగ్నెంట్ ఇచ్చాడు, ఎవరినో ఒకరిని ఇస్తారు, నువ్వు మరీ ఆ బిడ్డే కావాలి, అలాంటి పోలికలు కావాలి, ఇదంతా ఎందుకమ్మంటే నా దేవుడు నాకు ఇస్తాడు, ఆ బాధను దేవుడు నాకు తీసేస్తాడు అని ఎంతో కన్నీటితో ప్రార్థన చేసిందంట. దేవుడు అద్భుత రీతిగా 9 నెలల్లో చక్కటి ప్రసవం అయింది. ఆ చనిపోయిన బిడ్డ పోలికలతోనే చక్కటి బిడ్డని దేవుడు ఇచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అండి. తన భర్త అంటున్నాడంట, మరీ ఇంతగా నువ్వు ఉండకూడదంటే ఆమె విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆ విశ్వాసంతో అదే పోలికలతో బిడ్డ పుడితే ఆ పాత బిడ్డ ఫోటో తీసుకొని పుట్టిన బిడ్డను తీసుకొని ఈ యొక్క రాజమండ్రి జాన్వేశ్వరయ్య గారు చర్చికి వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పిందండి. చూపిస్తుంది చనిపోయిన బిడ్డ ఫోటో. ఇదిగో ఇప్పుడు దేవుడు ఇచ్చిన బిడ్డ, ఇదిగో ఇద్దరు ఒకటే. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, విశ్వాసం గొప్పదండి. నమ్మితే చూస్తామండి, ఏదైనా నమ్మాలి. అవిశ్వాసం అనేది హృదయంలోకి రాకుండా అడిగితే దేవుడు చేస్తాడు. అవిశ్వాసముతో ఉంటే చేయుడు ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసముతో ఉండాలి, విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రభు గొప్పవాడని నమ్మి ముందుకు మనం సాగాలండి. ఇక్కడ చూసినట్టు యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఎందుకు మేము ఇలా ఉన్నాం, కార్యాలు ఎందుకు జరగడం లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఈ బ్రతుకు అని చెప్పి మనం భయపడకూడదంట. మన హృదయాలను కలవరపడనీయకూడదంట. స్తోత్రం, హల్లెలూయా. కలవరపడకుండా ఆ పరమ తండ్రి అయిన దేవుని యందు యేసునందు విశ్వాసం ఉంచితే కార్యాలను చూస్తామంట. ఆమేన్, హల్లెలూయా. ఆలస్యం అవుతుంది అని కలవరపడకూడదండి. చేస్తాడు దేవుడు. గొప్పవాడు ప్రియ దేవుని బిడ్డలారా, గొప్పవాడండి మన దేవుడు. గొప్ప దేవుడు కనుక హృదయాల్ని కలవరపడకుండా ప్రభువు చేస్తాడు అని విశ్వాసముతో నమ్మితే గొప్ప కార్యాలు, ఊహకు అందని కార్యాలు ప్రభు సన్నిధిలో మనం చూడగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. గమనిద్దామా? ఇక్కడ గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 46, 47. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? మీరు వచ్చి నా యొక్క కుమారుని స్వస్థపరచాలి. సూచక్రియలను చూసి నమ్మేవారు కంటే చూడక నమ్మువారు ధన్యులండి. ప్రభు కార్యాలను నమ్మాలంట. ఆ రోజుల్లో చూడకుండా నమ్మారు. అబ్రహాము చూడకుండా నమ్మాడు, నోవహు చూడకుండా నమ్మాడు. మనం చూసి కూడా నమ్మలేకపోతున్నామండి. తోమా అవిశ్వాసముతో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం కూడా తోమాలాగే ఉన్నామండి. నమ్మాలి, ప్రభు చేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు చేస్తాడండి. 1 వారం వస్తావు, 2 వారాలు రావు.
దేవుడు నీకు ఇచ్చాడు, ఆ బిడ్డలో ఎదగాలి, నీకు ఇచ్చాడు, అవన్నీ ఫలించాలంటే ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలండి. ప్రభువు ఇచ్చిన బిడ్డలను ప్రభు చేతికి అప్పగించాలి. నీ బిడ్డల ఆరోగ్యం కొరకు దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, విశ్వాసముతో ఉండాలంట. స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే దేవుని కార్యాలను మనం చూస్తామండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారందరంట లోకాన్ని జయిస్తారంట. లోకాస, నేత్రాస, జీవడమం ఇవే లోకములో ఉండయండి. ఈ మూడే. లోకాస లోకములో ఉంది, శరీరాస లోకములో ఉంది, జీవడమము లోకములో ఉంది. వీటిని జయించడం అంటే మన విశ్వాసము ద్వారా వాటిని జయిస్తామంట. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అంటారు, ఈ లోకాన్ని జయించలేకపోతున్నానయ్యా, చెడు కోరికలు జయించలేకపోతున్నానయ్యా, చెడు ఆలోచనలు జయించలేకపోతున్నానయ్యా, ఈ లోకంలో ఉన్న పాడలవాట్లు, మందు, సిగరెట్టు అలవాట్లు విడవలేకపోతున్నానయ్యా. విలవాలంటే ఏం చేయాలంటే విశ్వాసం ఉండాలంట నీకు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు జయించాలంటే ప్రభు సన్నిధికి నమ్మకంగా రావాలన్న కోటయన్న. ఏం చేయాలంట? నమ్మకంగా రావాలి, ప్రార్థన చేయాలి. ఏదో ఒక దినముందు ఆ వ్యసనము నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు, వాటి మీద విరక్తి పుట్టిస్తాడు, నీకు విశ్వాసము దయచేస్తాడు, మందిరములో ఒక స్తంభముగా నిన్ను నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడండి? నువ్వు వస్తూ ఉంటే మందిరానికి వస్తారు, ప్రతి వారం వస్తూ ఉంటారు, ప్రతి కార్యక్రమంలో ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొనాలి. ఎవరి ద్వారా దేవుడు ఎలా మాట్లాడుతాడో మనకు తెలియదండి. కనుక అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రభు వాక్యము వెల్లడి అగుడ తోడనే వెలుగు లేని వారికి వెలుగు కలుగుతుంది. ఆయన వాక్యము నీవు వింటే చీకట్లో ఉన్న నీకు వెలుగు కలుగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. కనుక విశ్వాసముతో రావాలి. ఈ లోకాన్ని జయించాలంటే నీకు విశ్వాసము కావాలి. ప్రియ దేవుని బిడ్డల, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని జరుగుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించిరి. ఆమేన్, హల్లెలూయా. సాతాన్ని ఎదిరించాలంట. లోకములో ఉన్నవారు అందరూ కూడా, మనకే కాదు లోకములో ఉన్నవారు కూడా కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. అంతేనా? కొంతమంది రోగాల బారిన పడే వాళ్ళు లేరా? కొంతమంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయే వాళ్ళు లేరా? కష్టాలతో శ్రమల్లో ఉన్నవారు లేరా? ఉన్నారంట. లోకములో ఉన్నవారు కూడా జరుగుతుంది. కానీ మీరు ఆలోచనలు పెట్టుకోవద్దండి. మీ సహోదరులు ఉంటారు లోకములో ఉన్నటువంటి, దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా శ్రమలు వస్తున్నాయి. కనుక మీరేంటి, మీకు రావడం పెద్ద విశేషం కాదు, కానీ విశ్వాసముతో ఉంటే వాటిని జయిస్తారంట. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసముతో ఉంటే అపవాదిని జయిస్తారు, అపవాదిని ఎదిరిస్తారు. కనుక మీరు విశ్వాసముతో ఉండి అపవాదిని ఎదిరించండి అని దేవుడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసముతో ఉండాలండి. అన్ని ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసమేనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో ఏంటంటే, విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారంట. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అనే డాలు ధరించుకోవాలంట. అవిశ్వాసం అనేది మన హృదయంలో రాకుండా విశ్వాసం అనే డాలు పట్టుకుంటేనంట అపవాది తంత్రములను, అగ్ని బాణములను వెరగొట్టే శక్తి దేవుడు నీకు ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. మరి విశ్వాసం ఉందా? క్రైస్తవుల విశ్వాసం ఉండాలి. దేవుని కార్యాలు కొంత ఆలస్యం కావచ్చు, ప్రభువు చేస్తాడు అని నమ్మితే దేవుని కార్యాలు చూడగలుగుతాం. విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించినట్లయితే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు దేని ద్వారా జీవిస్తాడంట? విశ్వాసముతో ఉంటాడంట. నీలో విశ్వాసము లేదంటే, నీలో అవిశ్వాసం ఉందంటే నీవు నీతిమంతుడు లెక్కలో లేవు. నీవు నీతిమంతుడిగా ఉండాలి, విశ్వాసముతో ఉండాలి. అంతకంతకు నీ విశ్వాసం ఎదగాలి, నీతి నీలో కనిపించాలంట. ఆమేన్, హల్లెలూయా.
కనుక విశ్వాసంతో అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. స్తోత్రం. విశ్వాసముతో ఉంటే దేవుని కార్యాలను మనము చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడండి. సంగీత సహోదరి ఫస్ట్ ఒక కాలేజీ సీటు కొరకు ప్రార్థన, మొదట ఎగ్జామ్ రాసింది, ఎగ్జామ్లో సీటు, కాలేజీ కొరకు సీటు కొరకు ప్రార్థన అండి. ప్రభు మంచి కాలేజీలో సీట్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళినాక అక్కడ సమస్యలు, ఇబ్బందులు, అక్కడ క్యాన్సిల్ అవుతుందో అవదో, క్యాన్సిల్ అయింది. మరొక సీటు కొరకు టైం అయిపోయింది, మరొక సీటు కొరకు ప్రార్థన. మరలా దేవుడు మోడల్ స్కూల్లో సీటు, ఒక సీటు దేవుడు దాచి ఉంచాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మరలా అక్కడ చక్కగా సీట్ ఇచ్చాడు. మరలా ఆడ కొంచెం వ్యతిరేకతలు, మరలా దేవుడు నిలబెట్టాడు. నేను అంటాను, ఏమి జరిగినా అది మన మేలు కొరకేనండి. మనం ఏం చేస్తామో, ఒకటి జరగగానే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రభు చిత్తం ఉంటుందండి. ఒక శ్రమ కలిగితే శ్రమ వెనకాల మేలుంటుంది, ఒక కీడెనక మేలుంటుంది. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభువా నీ చిత్తమయ్యా, తల ఉంచుతామయ్యా, నీ చిత్తానుసారంగా చెయ్యి ప్రభువా అనాలి. యోబు నమ్మాడు, ప్రభువా నీ చిత్తం ఎలాగుంటే అలా జరిగించయ్యా. సమస్తాన్ని కోల్పోయాడు, పిల్లలు, ఆస్తి, సంపద అన్నీ కోల్పోయాడు. భార్య దేవుని దూషించి మరణం గమ్మంటుంది. అయినా కూడా ఒక్క మాట కూడా దేవుని గురించి మాట్లాడాల, ఒక్క మాట కూడా దేవుని దూషించలేదంట. ఆమేన్, హల్లెలూయా. ఏమి విశ్వాసం అండి. చీకుపోయిన మొద్దు నీటి వాసన చేత చిగురించినట్లుగా ఆ యేసయ్య కృప చేత నేను చిగురించగలను అన్న విశ్వాసముతో యోబు ఉన్నాడు, నిలబడ్డాడు. మరలా ఆరోగ్యం పొందుకున్నాడు, కోల్పోయినవన్నీ మరలా పొందుకున్నాడు, అన్ని రెండంతలుగా తిరిగి పొందుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు కొద్ది దినాలండి, 10 దినాలే శ్రమలండి. నిలబడితే దేవుని కార్యాలు రెట్టింపుగా చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచండి. ప్రభుబల్లో పాల్గొంటున్న బిడ్డలారా, విశ్వాసముతో దేవుని మందిరానికి రాండి. ఏ రోజు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. విశ్వాసముతో రాండి. ఏ సమయమందు ఏ దైవజనుడి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతారో, ఏ సమయమందు వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడో మనకు తెలియదండి. కనుక ఏ సమయం ఉన్న కుటుంబ ప్రార్థనలైనా, ఆల్నైట్ ప్రేయర్స్ అయినా, ఉపవాస ప్రార్థనలైనా, సంఘ ఆరాధనలైనా, ఆదివారపు పునరుద్ధానపు ఆరాధనలైనా, ఏ కార్యక్రమాలైనా విశ్వాసముతో అవకాశం ఉన్నప్పుడంతా దేవుని సన్నిధిలో పాల్గొనండి. విశ్వాసాన్ని బట్టి బహు కార్యాలు పొందుకొని ప్రభు సాక్షులుగా ఉండండి. బలలో పాల్గొనే వారికి అంట మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలంట. ఎలా ఉండాలంట? పరీక్షించుకోవాలండి. ఇది యేసు రక్తము, ఇది యేసు శరీరము. కల్వరి శిలువలో ఆ యేసయ్య నా కొరకు చిందించిన రక్తము, నా కొరకు నలకొట్టబడిన శరీరమని ఆ కల్వరి శిలువలో యేసు శ్రమలు జ్ఞాపకము తెచ్చుకుంటూ ఆ యొక్క ప్రభుబలను తీసుకోవాలంట. జ్ఞాపకం ఉంచుకోవడానికి తీసుకోవాలంట. పరీక్షించుకోవాలి. అంత పరిశుద్ధమైన అమూల్యమైన యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని నువ్వు తీసుకుంటున్న నీవు పరిశుద్ధంగా ఉన్నావా లేదా అని చెప్పి నువ్వు పరీక్షించుకొని యేసు యొక్క ప్రభు బల సంస్కారంలో నీవు పాల్గొనాలండి. నువ్వు పరీక్షించుకుంటే క్షమించబడతావు, సరిచేయబడతావు, యోగ్యుడిగా ఎంచబడాలంట. అయోగ్యంగా తీసుకొని కొంతమంది నిద్రిస్తున్నారంట, కొంతమంది రోగాల బారిన పడుతున్నారంట. అయోగ్యత వద్దండి. యోగ్యత కలిగిన వారుగా పొరపాట్లు తప్పిదాలుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమించబడి యోగ్యులుగా ఎంచబడి పరిశుద్ధత కలిగి ప్రభు బలలో చేతులు వేద్దాం. ప్రభు కృపను పొందుకుందాం. ప్రభు సాక్షులుగా ఉందాం. ఆ రీతిగా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.